రాష్ట్రంలో ఎర్రచందనం దొగ్గలు వైసీపీ హయాంలో విచ్చలవిడిగా చెలరేగిపోయారు. దాదాపు వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఎర్రచందనం అటు రాష్ట్రం దాటడంతో పాటు దేశాన్ని కూడా దాటించిన ఆ రోజు ఎవరు దీని గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు. దీని గురించి బయట పెట్టిన వాళ్ళు కూడా లేరు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ మీద ఉక్కుపాదం మోపింది. ముఖ్యంగా ఆ శాఖకు మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇటీవల మంగళంలో గోడౌన్ అయితే పరిశీలించడం జరిగింది. అంటే ఇప్పుడు మనం చూసేది ఆ ఫోటోనే. సో ఎర్రచందనం దాదాపుగా మన పవన్ కళ్యాణ్ పర్యటించినటువంటి గోడౌన్ లో ఉన్నటువంటి ఎర్రచందనం విలువ దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు విలువ ఉన్నటువంటి ఎర్రచందనం. అంటే వైసీపీ హయాంలో ఏ స్థాయిలో ఎర్రచందనం దేశం దాటి వెళ్ళిపోయింది, రాష్ట్రం దాటి వెళ్ళిపోయింది అనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణ. రెండోది, ఈ సొమ్మంతా ఎవరికి చెందాలి? రాష్ట్ర ఖజానాకు చెందాలి, రాష్ట్ర ప్రభుత్వానికి చెందాలి. ఇదంతా ఒక రకంగా మనం మాట్లాడుకుంటే ప్రజల సొమ్ము లాంటిది. సో రాష్ట్రంలో అటవీ సొమ్ము మొత్తం కూడా ఎర్రచందనానికి ప్రపంచవ్యాప్తంగా ఎంత డిమాండ్ ఉందో మనందరికీ తెలుసు. మనం పుష్ప సినిమాలో చూసాం. ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి క్వాలిటీ ఉన్నటువంటి ఎర్రచందనం ఒక ఆంధ్రప్రదేశ్లోని శేషాచలం అడవుల్లో మాత్రమే దొరుకుతుంది. ప్రపంచంలో ఇంకెక్కడా దొరకదా అలాంటి జాతి ఎర్రచందనం. సో అందుకనే దానికి అంత డిమాండ్ ఉంది. సో కాబట్టి నాయకులతో, గత పాలకులతోనూ కొంతమంది అధికారులతోనూ కుమ్మక్కయ్యి ఎర్రచందనం స్మగ్లర్లు ఇష్టారాజ్యంగా అడవులు మొత్తం కూడా కొట్టేసి దాన్ని స్మగ్లింగ్ చేసేవాళ్ళు. బట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మొత్తానికి అడ్డుకట్టబడింది. నిన్న పవన్ కళ్యాణ్ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎర్రచందనం స్మగ్లర్ల ఆట కట్టిస్తాము. ఎర్రచందనం స్మగ్లర్లే కాదు, దీని వెనక కింగ్ పిన్లు ఉంటారు. కింగ్ పిన్లు మీన్స్ ఒక రకంగా మనం మాట్లాడుకుంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. ఎర్రచందనం దాటాలి అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఒక్క దొంగ కూడా అడవి దాటదు. గత ప్రభుత్వ హయాంలో ఎవరు కింగ్ పిన్లుగా ఉన్నారు, ఎవరు కింగ్లుగా ఉన్నారు, ఎవరు ఎర్రచందనం స్మగ్లర్లుగా ఉన్నారు. సో అందరినీ గుర్తిస్తాం, అందరి తాటా తీస్తామని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. ఏదైతే వర్చువల్గా ఈ అటవీ శాఖ అధికారులతో నిన్న ఒక సమావేశం నిర్వహించారో ఆ సమావేశంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఒక్క ఎర్రచందనం దొంగ కూడా అడవి దాటి బయటకు వెళ్ళటానికి వీలు లేదు. అవసరమైతే బందోబస్తు పెంచాలి, చెక్ పోస్టులన్నీ కూడా టైట్ చేయాలి. దీనితో పాటు డ్రోన్ నిఘాను కూడా వాడుకోవాలి. ఎర్రచందనం అడవుల్లో ఎక్కడైనా అలజడి జరుగుతుందా, ఎక్కడైనా కదలికలు ఉన్నాయా, ఎక్కడైనా చెట్లను కొడుతున్నారా, ఎవరైనా సంచరిస్తున్నారా, ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి డ్రోన్ల సహాయం కూడా వినియోగిస్తామని చెప్పారు. అలాగే ఇంకోటి కూడా చెప్పారు, దేశంలో ఎక్కడ ఎర్రచందనం దొరికినా అది దాదాపుగా ఆంధ్రప్రదేశ్కు చెందింది అవుద్ది. కాబట్టి ఆ ఎర్రచందనం మొత్తాన్ని కూడా తిరిగి మేము వెనక్కి తెప్పిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు 407 టన్నుల ఎర్రచందనాన్ని తీసుకురావడం అయితే జరిగింది. అంటే ఎక్కడ దొరికిన ఎర్రచందనం అయినా పట్టుకుంటే దాన్ని తిరిగి ఆంధ్రప్రదేశ్కు తీసుకొస్తున్నారు. ఎక్కడి నుంచి దాటి వెళ్ళింది అదంతా కూడా బోర్డర్ దాటి. సో వేరే రాష్ట్రాల్లో దొరికిపోద్ది. సో దాన్ని మొత్తానికి కూడా తిరిగి వస్తున్నారు. దీంట్లో నేను ఆల్రెడీ కేంద్రంతో కూడా మాట్లాడాను, చంద్రబాబు గారితో కూడా మాట్లాడి దీని మీద ఒక ప్రత్యేక కార్యాచరణ, అంటే కట్టడి చేయాలంటే మాటలు చెప్తే కట్టడి అవ్వదు. సో దానికి ఒక ప్రత్యేక కార్యాచరణ కావాలి. అధికారులు, చిత్తశుద్ధి ఉన్నటువంటి అధికారులను అక్కడ విధుల్లో నిర్వహించాలి. నిరంతర పర్యవేక్షణ ఉండాలి. సీసీ కెమెరాతో పాటు డ్రోన్ల నిఘా ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ ఎర్రచందనం అక్రమాలు కట్టడవుతాయి. రెండోది, దొరికిన వారిని కఠినంగా శిక్షించాలి. మరొక వ్యక్తి ఎర్రచందనం స్మగ్లింగ్ చేయాలంటేనే భయపడాలి. సో ఆ స్థాయిలో చర్యలు తీసుకోవాలి. దీనికి నేను ఆల్రెడీ చంద్రబాబు గారితో మాట్లాడి నేను ఒప్పిస్తానని చెప్పి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ఆల్రెడీ ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించుకున్నటువంటి దాదాపు 32 ఎకరాల అటవీ భూమి ఉందో దాన్ని ఇటీవల స్వాధీనం చేసుకున్నారు. దానికి సంబంధించి స్వయంగా పవన్ కళ్యాణే పర్యటించి ఆ మొత్తాన్ని కూడా విజువల్స్ని వీడియో రూపంలో తీసుకోవడం జరిగింది. మనందరం చూసాం, హెలికాప్టర్లో వెళ్ళి తీసుకుని వచ్చాడు ఆయన. సో అంటే ఒక రకంగా అడవిని ఆక్రమించినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళనే భయపెట్టినటువంటి పరిస్థితి. వాళ్ళు ఆక్రమించుకున్నటువంటి భూమిని వెంటనే తిరిగి స్వాధీనం చేసుకోవడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. సో అంటే పెద్దిరెడ్డి లాంటి వాళ్ళ పాత్ర ఉందా అంటే అవును, గతంలో పెద్దిరెడ్డి సహాయ సహకారాలతోనే ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగేదని ఆ నోట ఈ నోట అనేక మంది మాట్లాడుకునేవాళ్ళు. సో ఆయన ఆక్రమించుకున్న కూడా అందుకే ఒక రకంగా. సో అలాంటి వాళ్ళనే భయపెట్టినటువంటి పరిస్థితి. ఇంకా కింద చిన్న చిన్న వాళ్ళు ఏముంది. సో స్మగ్లర్లలో భయం పుట్టిస్తాం, ఎర్రచందనాన్ని తాకే సాహసం చేయకుండా చేస్తాం. కొన్నాళ్లుగా జరిగిన దోపిడీకి భయంకరమైన సాక్ష్యాన్ని మంగళం గోడౌన్లో చూశాను. మనం ఇందాక చూసినటువంటి ఎర్రచందనం దొంగలు అదే మంగళం చూసింది. సో స్మగ్లర్లు, కింగ్ పిన్లు అందరినీ గుర్తిస్తున్నాం. అరెస్టులే కాదు, ఆస్తులు కూడా జప్తు చేస్తాం.
శేషాచలం నుంచి ఒక్క దొంగ బయటకు పోకూడదు, టాస్క్ ఫోర్స్కు మళ్ళీ జీవం పోసేలా సీఎంతో మాట్లాడతా, నిఘా పెంచాలి, చెక్ పోస్టులు కట్టుదిట్టం చేయాలి అని చెప్పి నిన్న జరిగినటువంటి అటవీ శాఖ అధికారుల సమీక్షలో పవన్ కళ్యాణ్ అయితే ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో దీనికి చంద్రబాబు గారు కూడా ఒకే మీకు గుర్తుందో లేదో అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు గారు అదే చెప్పారు. గతంలో 2014 నుంచి 19 వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి నెల నాకు తెలిసి ప్రతి నెల లేదా నెలకు 2 సార్లు మొత్తానికి ఎర్రచందనం దొంగలు వేలం వేసి ఆ అమౌంట్ని రాష్ట్ర ఖజానాకి జమ చేసేవాళ్ళు. అది నిరంతర ప్రక్రియలాగా ఉండేది. అంటే ప్రభుత్వం అధికారికంగా ఎర్రచందనాన్ని అమ్మటం. కానీ వైసీపీ వచ్చిన తర్వాత ఎర్రచందనాన్ని వేలం వేయటం అనేది కనపడలా ఎక్కడ. 5 ఏళ్ల పాటు ఎర్రచందనాన్ని వేలం వేసి వైసీపీ వచ్చిన తర్వాత ఎందుకు వేలం వేయలేదంటే ఎర్రచందనం చెట్లు కొట్టడం మానేశారా? కాదు, అవి దొడ్డిదారిని వెళ్ళిపోయాయి. ప్రభుత్వం ప్రభుత్వం అమ్మితే ఆ డబ్బులు ఖజానాకి వెళ్తాయి. ప్రభుత్వం అమ్మకుండా తిరిగి లోపాయికరంగా అమ్మేసుకుంటే ఆ డబ్బులు వీళ్ళ జేబులోకి వస్తాయి. అలాగే గత 5 ఏళ్ల పాటు ఎర్రచందనం డబ్బులు రాష్ట్ర ఖజానాకి రాకుండా చేశారు. నిన్న మంగళంలో పవన్ కళ్యాణ్ పట్టుకున్నటువంటి ఆ గోడౌన్లో ఉన్నటువంటి ఒక సరుకు వాల్యూ 5,000 కోట్ల రూపాయల అక్షరాల. ఆషామాషి వ్యవహారం కాదు. ఒక 5,000 కోట్లు అంటే ఒక రాష్ట్ర బడ్జెట్, ఒక సంక్షేమ పథకం ఈజీగా ఒక భారీ సంక్షేమ పథకాన్ని అమలు చేయొచ్చు. సో అంత పెద్ద అమౌంట్ ఏది దొరికిందే. మనం మాట్లాడుకునేది గోడంలో దొరికిన సరుకు గురించి. మరి అలాంటిది బయటికి వెళ్ళిపోయిన సరుకు మొత్తం వాల్యూ లెక్కేస్తే ఇంచుమించు సగం సంక్షేమ పథకాలు ఆ డబ్బుతో ఇవ్వచ్చు. అంత పెద్ద స్థాయిలో దోపిడీ జరిగింది. రాష్ట్రంలో శేషాచలం అడవుల్లో లభ్యమయ్యే ఎర్రచందనం చెట్ల అక్రమ నరికివేత రవాణాను నిరోధించేందుకు త్వరలోనే ఆపరేషన్ కగార్ తరహా ప్రత్యేక పూర్తిస్థాయి ఆపరేషన్ ప్రారంభించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అయితే ప్రకటించారు. ఎర్రచందనం చెట్లను తాకడానికి ఎవరూ ధైర్యం చేయకుండా స్మగ్లర్లలో భయం పుట్టిస్తామని హెచ్చరించారు. శనివారం ఆయన ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. శేషాచలం అడవి మాత్రమే కాదు, 7 కొండలతో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్ర నివాసమని ఇటీవల మంగళంలో ఎర్రచందనం గోడౌన్లో తనిఖీ చేసినప్పుడు కొన్నేళ్లుగా జరిగినటువంటి భయంకరమైన దోపిడీని నా కళ్ళారా చూశానని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన ఇంకొక వార్త కూడా ఒకసారి చూద్దాం. మొన్న మంగళంలో కనపడినటువంటి ఆ గోడౌన్ చూసిన తర్వాత అది ఒక నిశ్శబ్ద శ్మశాన వాటిక. దాదాపుగా 2.6 లక్షల దొంగలు ఉన్నాయి. ఈ దొంగతనం విలువ దాదాపుగా 5,000 కోట్లు ఉండొచ్చు. ఇది రాష్ట్ర ఖజానా నుంచి, మన జాతీయ భవిష్యత్తు నుంచి నేరుగా దొంగిలించిన సొత్తు. ఇది మన ప్రజలకు చెందిన డబ్బు. రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మించాల్సిన సొమ్ము అని చెప్పి చెప్పడం జరిగింది. కొంతమంది అటవీ భూములను అంత సులువుగా ఎలా ఆక్రమించగలిగారు? గతంలో వ్యవస్థాగతమైన వైఫల్యం, రాజకీయ సంకల్పం లేకపోవడం వల్లే యథేచ్ఛగా ఎర్రచందనం చెట్ల నరికివేత జరిగిందని, అక్రమ రవాణా జరిగిందని చెప్పారు. సో దీని వెనక దోషులందరినీ కూడా ఆ దోషులందరూ చట్టాన్ని, దాని పర్యవసానాలను ఎదుర్కొనే సమయం వచ్చిందని చెప్పారు. స్మగ్లర్లు, కింగ్ పిన్లు ఎవరిని కూడా వదిలిపెట్టే అవకాశమే లేదని చెప్పారు. ఇక అధికారులకు చెప్పినటువంటి స్పష్టమైన ఆదేశం ఏంటంటే ఒక్క ఎర్రచందనం దొంగ కూడా అడవి నుంచి బయటికి వెళ్ళటానికి వీలు లేదు. అంతకు అవసరమైనటువంటి సిబ్బందిని నియమించాలి, అవసరమైనటువంటి చర్యలు తీసుకోండి, దానికి నేను పూర్తి సహకారం అందిస్తాను, అవసరమైతే ముఖ్యమంత్రితో నేను మాట్లాడతానని నేను పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. ఇదే సమయంలో డ్రోన్లతో నిఘా. సో సరిహద్దుల్లో దాటినా పట్టించుకోకపోవడం అనేది గత వైసీపీ హయాంలో జరిగింది. సో కాబట్టి కర్ణాటకలో 140 కోట్ల ఎర్రచందనం పట్టుకున్నారు. దీనిపై కేంద్ర అటవీ శాఖ మంత్రితో చర్చించారు. అలాగే దేశంలో ఎర్రచందనం దొంగలు ఎక్కడ దొరికినా అవి మనకే చెందేలాగా తీసుకొచ్చామన్నారు. వివిధ రాష్ట్రాల్లో పట్టుబడిన 407 టన్నుల ఎర్రచందనం వెనక్కి తెప్పిస్తున్నామని, ఎర్రచందనం స్మగ్లింగ్ ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్ల వద్ద డ్రోన్లతో కూడా నిఘా. అంటే ఎవడైనా ఒక అధికారి కక్కుర్తిపడి వాళ్ళతో చేయగలిపినా డ్రోన్ల నిఘా ఉంటే బయటికి వెళ్ళే అవకాశం ఉండదు. సో అందుకని డ్రోన్ నిఘా కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి స్పష్టంగా చెప్పారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్ల నరికివేత, అక్రమ రవాణా, దానికి సంబంధించి ఎలా చేశారనేది ప్లానెట్ కిల్లర్స్ అనే ఒక డాక్యుమెంటరీ కళ్ళకు గట్టినట్లు వివరిస్తుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై రూపొందించిన ప్లానెట్ కిల్లర్స్ డాక్యుమెంటరీపై శనివారం ఆయన స్పందించడం జరిగింది. సో మొత్తంగా ఏది ఏమైనా గత 5 ఏళ్లలో జరిగినటువంటి ఎర్రచందనం దోపిడీకి ఇప్పుడు అడ్డుకట్టబడింది. సరే వెళ్ళిపోయింది, బయటికి ఎలాగా రాదు, కానీ దాని వెనక ఎవరున్నారు, ఆ రోజు అధికారులు ఎవరున్నారు, నాయకులు ఎవరున్నారు, దీంట్లో ఎవరెవరి హస్తం ఉంది, ఎవరు కింగ్ పిన్నులుగా ఉండి ఏళ్ల తరబడి ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా గుర్తిస్తున్నామని చెప్పారు.
వాస్తవానికి దీనికి మూలాల వరకు కూడా ఆ పవన్ కళ్యాణ్ అయితే వెళ్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే స్మగ్లర్ను పట్టుకుని శిక్షేసి వదిలేయటం కాదు, ఈడి వెనక ఎవడున్నాడు అసలు, ఎవరు చేపిస్తున్నారు ఇదంతా, ఎవరంట చూసుకుని వీళ్ళు స్మగ్లింగ్ చేస్తున్నారు, సో ఎవరు దాని వెనుకున్నారు, అది ఎంత పెద్ద తలకే, ఈ రాష్ట్రంలో ఉన్నారా ఇతర రాష్ట్రాల్లో ఉన్నారా, సో ఇలాంటి అన్ని విషయాలను కూడా లోతుగా అధ్యయనం అయితే చేస్తున్నారు. ఏది ఏమైనా మొత్తంగా రాష్ట్రంలో ఇక ముందు ఎర్రచందనం స్మగ్లింగ్ జరగకుండా పవన్ కళ్యాణ్ అయితే కఠిన చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా తీసుకోవాలి కూడా, ఎందుకంటే ఇది ఇందా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇదంతా మన రాష్ట్ర సొత్తు. దాదాపు 5,000 కోట్ల రూపాయలు సరుకు ఒక గోడౌన్లోనే స్మగ్లింగ్ చేసి దాశారు అంటే మనం అది దొరికిన దాని గురించి మాట్లాడుకుంటున్నాం. అలా దొరకకుండా ఉన్నది ఎంత, ఇంకా దొరకకుండా ఎంత ఉంది, అలా లేదా గత 5 ఏళ్లలో దాటి వెళ్ళిపోయింది ఎంత ఉంది, అలా లెక్కేసుకుంటే రాష్ట్ర ఖజానాకి ఎంత నష్టం. సో కాబట్టి ఇలాంటి వారి మీద ఆ కఠిన చర్యలు తీసుకోవాలి. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ నిన్న వ్యాఖ్యల తర్వాత ఎర్రచందనం స్మగ్లర్లలో భయం పుట్టింది అనేది మాత్రం వాస్తవం.